1992లో నేను మొదటిసారిగా యుఎస్ వెళ్ళటం జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ఎంఎస్ కోసం. అంతకుముందు ఒక 5.5 సంవత్సరాల పాటు నేను ఇస్రోలో పనిచేశాను. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, త్రివేంద్రం. కాలేజ్ అయిపోయిన తర్వాత, నా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను ఇస్రోలో సైంటిస్ట్గా చేరినప్పుడు ఇస్రో కూడా ఒక యూనివర్సిటీ ఎన్వైర్న్మెంట్ లాగా, కాలేజ్ ఎన్వైర్న్మెంట్ లాగా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి కుడి ఎడంగా ఈ సీనియర్సు జూనియర్సు అనే భావనలు ఉండేవి, కానీ బాసు సబార్డినేటు అలాంటి భావనలు ఉండేవి కాదు. అందరూ కూడా కొద్దిగా సీనియర్ స్టూడెంట్స్, జూనియర్ స్టూడెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ అన్న వాతావరణమే ఉండేది. చాలా రిలాక్స్డ్గా ఉండేది. అప్పట్లోనే వారానికి 5 రోజులే వర్క్ డేస్ ఉండేవి. సాటర్డే సండేలు ఉండేది కాదు, వర్క్ ఉండేది కాదు. ఇస్రోలో ఉన్నప్పుడు మేము వేరియస్ కాలనీస్లో ఉంటే నేను వాళ్ళ అఫీషియల్ క్వార్టర్స్లోనే ఉండేవాడిని కాబట్టి అక్కడి నుంచి ఇస్రో బస్సులోనే మేము ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. ఆఫీస్ అయిపోయిన తర్వాత వాళ్ళే మళ్ళీ ఇంటి దగ్గర దించేవాళ్ళు. అలాగే అక్కడ నుంచి సిటీకి ఏదైనా అవసరాలు ఉండి ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా వాళ్ళ బస్సెసే ఉండేవి. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజున ఇస్రో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు అంటే, వాళ్ళ దగ్గర పనిచేసే పర్సనల్కి, ఎంప్లాయీస్కి ఆఫీస్కి రావటం, వెళ్ళటం, అలాగే ఫ్యామిలీతో ఉండటం, ఫ్యామిలీ ఉండటం, పిల్లలు చదువుకోవడం, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉండి సిటీకి వెళ్ళాలనుకుంటే సిటీకి వెళ్ళి రాగలగటం, కన్వీనియంట్గా అందరూ కలిసి ఒక బస్సులో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మోడ్లో చేయగలగటం, ఇవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేశారు. సో ఎవరు కూడా మేము టైర్ అయిపోయాము, మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే వాదనలు ఉండేవి కాదు. చాలా ప్లెజెంట్గా ఉండేది. లైఫ్ స్టైలు చాలా స్లోగా ఉన్నట్టుగాను ఉండేది, ప్రొడక్టివ్గా ఉన్నట్టు ఉండేది. మనం పర్సనల్ పనులు చేసుకుంటున్నట్టు ఉండేవాళ్ళం, ఫ్యామిలీని చూసుకుంటున్నట్టు ఉండేవాళ్ళం, అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నట్టు ఉండేది. అలా ఒక మంచి వర్క్ కల్చర్ని ఇస్రో ఎంకరేజ్ చేసింది. అలాంటి కల్చర్లో నుంచి మళ్ళీ నేను యుఎస్ వెళ్ళాను. యుఎస్లో కూడా పాత సిస్టమ్స్, అంటే 1950స్లో, 60స్లో, 70స్లో ఏర్పాటు చేసిన సిస్టమ్స్ అన్నీ కూడా కుడి ఎడంగా ఇప్పుడు మనం ఇస్రోలో ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు. యూనివర్సిటీ ఒక క్యాంపస్ ఉంటుంది, దానికి అందుబాటులో దగ్గరలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, అంటే బిఎస్ మనం బీటెక్ అంటామే, అలా వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉండటానికి డార్మెటరీస్ అని, అంటే హాస్టల్స్ లాగా. అలాగే కొద్దిగా పెద్దవాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్గా పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు, లేదంటే ఇంకొక ఎంఎస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, పోస్ట్ డాక్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉండటానికి కూడా దగ్గరలోనే మ్యాసివ్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఉండేవి, అపార్ట్మెంట్స్ ఉండేవి, యూనివర్సిటీ కంట్రోల్లో ఉండేవి. పెద్ద యూనివర్సిటీస్ అన్నీ కుడియడంగా అలాగే ప్లాన్ చేశారు. ఇక్కడ సెంట్రల్ ఐడియా ఏంటంటే, స్టూడెంట్స్ కానీ లేదా ప్రొఫెషనల్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, టీచర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఇంకా ల్యాబ్స్లో పనిచేసేవాళ్ళు కానీ, ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు కానీ, ఇంకో సంస్థల్లో పనిచేసేవాళ్ళు కానీ, వీళ్ళు మీ వర్క్ ప్లేస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, మీరు ఎలాంటి పనైనా చేస్తూ ఉండొచ్చు. మీకు వర్క్ పీరియడ్సు, వర్క్ ప్లేసు, వర్క్ కల్చరు హ్యాస్ టు బి డిఫరెంట్. అది డిఫరెంట్గా ఉండాలి. దేనికి? మీ పర్సనల్ లైఫ్కి, మీ పర్సనల్ టైమింగ్స్కి, మీ ఫ్యామిలీ టైమింగ్స్కి, మీరు ఫ్యామిలీ కోసం, మీకోసం, మీ సొసైటీ కోసం, మీ ఊరు కోసం ఏం చేస్తారో, యాజ్ ఎ సివిలియన్ మీరు ఏం చేస్తారో ఆ లైఫ్, ఆ స్పేసు డిఫరెంట్గా ఉండాలి అనేది ఇక్కడ సెంట్రల్ థీమ్ అన్నమాట. ఇలా దాదాపు అన్ని దేశాల్లో కొంతమంది బాగా చేయగలిగి ఉండొచ్చు, కొంతమంది అంత బాగా చేయలేకపోయి ఉండొచ్చు, కొంతమందికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ఉండొచ్చు, కొన్ని దేశాల్లో అంత గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ఉండకపోవచ్చు. మన దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే మనం
ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకని వాళ్ళకి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ బాగా చేస్తాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కొద్దిగా అటు ఇటుగా చేస్తాయి. సో గవర్నమెంట్ జాబ్స్ అనగానే మనకి ఫస్ట్ ఆలోచన ఏమొస్తుందంటే అంత హెక్టిక్గా ఉండదు, కొద్దిగా ఫెసిలిటీస్ బాగుంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, టెన్షన్ ఉండదు, ఫ్యామిలీస్తో ఇబ్బందులు ఉండవు, పిల్లల్ని చదివించుకోవడానికి కూడా కొన్ని రాయితీలు లేదా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి సెంట్రల్ గవర్నమెంట్కి పనిచేయటం అన్నా లేదా స్టేట్ గవర్నమెంట్కి పనిచేయటం అన్నా ఒక ప్రత్యేకమైనటువంటి అట్రాక్షన్గా నిలబడింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి నా ఉద్దేశం 20 మనం ఈ ప్రైవేట్ జాబ్స్ ఎక్కువయ్యే కొద్దీ వర్క్ ఫోర్స్ మారింది. కానీ అంతకుముందు ప్రధానంగా మనకి ఎంప్లాయ్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనో ఏదో ఒక రకమైన లేదా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లైక్ టాటాస్ అను బిర్లాస్ అను అలా కొన్ని లిమిటెడ్గా ఉండేవి. కానీ అంత విస్తృతమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా లేవు మనకి. కానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అందరికీ కూడా అందరి దృష్టిలో కూడా అది ఒక అవసరం. అలాగే సిస్టమ్స్ని క్రియేట్ చేశారు. ఇక్కడ యుఎస్లో కూడా అలాంటి సిస్టమే ఉండేది. అయితే 90స్లో మాకు ఏం చెప్పేవాళ్ళు అంటే యుఎస్లో యుఎస్ కంటే జపాన్ లాంటి దేశాలు ఎక్కువ కష్టపడతాయని, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ గంటలు పనిచేస్తారని, ఈవెన్ వాళ్ళు ఏదన్నా స్ట్రైక్ చేయాలి ప్రొటెస్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రొడక్టివిటీని పెంచి అలా ప్రొటెస్ట్ చేస్తారని, దానివల్ల సప్లై చైన్స్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి ఆయా కంపెనీలు వాళ్ళ మాట వింటాయి అనేది అక్కడ ఐడియా. సో బాగా ఎక్కువ కష్టపడతారు, జపనీస్ ఎక్కువ కష్టపడతారు కాబట్టి జపాన్ బాగా డెవలప్ అయింది. కాబట్టి అమెరికన్స్కి కూడా జపనీస్ అంటే ఒక రెస్పెక్టు, అలా ఉండాలి, మనం కూడా ఎక్కువ గంటలు పనిచేయాలనే ఒక తపన. కానీ కొత్తగా ఇండియా నుంచి వెళ్ళినటువంటి నాలాంటి వాళ్ళకి అమెరికా చాలా ఫాస్ట్గా అనిపించేది, చాలా ఎక్కువ కష్టపడుతున్నట్టు అనిపించేది. డెఫినెట్గా వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేస్తారు. నేను మాట్లాడుతుంది 1992లో. అప్పటికే వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేస్తారు, అప్పటికే వాళ్ళు పరిగెత్తుతున్నట్టుగా అనిపించేది. అప్పటికే వాళ్ళు ఒక చేతిలో ఆ బర్గర్ పెట్టుకొని కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంత హడావుడిగా కనపడుతూ ఉండేవాళ్ళు. అంటే వీళ్ళకి తినడానికి కూడా టైం సరిపోదా లేదా, వీళ్ళు ఎక్కడికి పరిగెత్తున్నారు, ఏం చేస్తారు, అంత ఎక్కువసేపు అంతగా పనిచేయాల్సింది ఏముంటుందంటే కొద్దిగా కొంత ఆశ్చర్యంగా ఉండేది. అయితే ఇయర్ 2000 ప్రాబ్లము, ఆ తర్వాత టెక్నాలజికల్ ఫీల్డ్స్లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ అనుకోండి, ఈ వరల్డ్ వైడ్ వెబ్ లేదా విస్తృతంగా ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ని ఉపయోగించుకుని వరల్డ్ వైడ్ వెబ్ లాంటివి, లేదనుకుంటే టెలిఫోనీ లాంటివి, వీడియో ఫోన్ కాల్స్ లాంటివి, ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ల్యాప్టాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ కన్ఫ్యూజను మరింతగా పెరిగిందనేది నిజం. ఇప్పుడు ఎలా తయారైంది, నేను 2000 ఆ టైంలో బూజ్ యాలన్ హ్యామిల్టన్ అనే ఒక కన్సల్టింగ్ కంపెనీకి పనిచేసేవాడిని. వాళ్ళు అప్పటికే ల్యాప్టాప్స్, ఐబిఎం వాళ్ళ ల్యాప్టాప్స్ తీసుకుని మా అందరికీ ఇంటికి తీసుకెళ్ళటానికి కూడా ల్యాప్టాప్ ఇచ్చి, మీరు ఆఫీస్ నుంచి అయినా పనిచేయచ్చు, ఇంటి దగ్గర నుంచి అయినా పనిచేయచ్చు, మీకు అన్లిమిటెడ్ సిక్ లీవ్ కూడా ఉంటుంది, మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు ఒక రోజు వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ వర్క్ హ్యాస్ టు బి డన్. మనం ఒక వారమో 10 రోజులో 20 రోజుల్లో మనం ఏదైతే మార్కర్స్గా పెట్టుకుని ఈ పని చేయాలనుకుంటున్నామో ఆ పని అయితే జరగాలి అనేది కామన్ థీమ్. మీరు వారంలో 1 రోజు 2 రోజులు 3 రోజులు సందర్భాన్ని బట్టి ఆ టైప్ ఆఫ్ వర్క్ను బట్టి ఆ టీమ్స్ని బట్టి మీరు ఆఫీస్కి రావాలి. ఆఫీస్కి రావాలి అన్నప్పుడు అందరూ ఒకే టైంలో 8కో 9కో ఆఫీస్కి రావాలని కానీ, అందరూ ఒకే టైంలో ఆఫీస్ నుంచి వెళ్ళిపోవాలని కానీ కాకుండా, మనం రోడ్ వేస్ను కూడా చూసుకోవాలి, రాకపోకలను కూడా చూసుకోవాలి, రాకపోకలకు కూడా మన ఆఫీస్ వైపు నుంచి మనం హెల్ప్ చేయాలి. కాబట్టి ఫ్లెక్సిబుల్ అవర్స్ అనేవాళ్ళు.
అంటే ఒకవేళ మీరు ఆఫీస్కి రావాల్సి ఉంటే మీరు యూ కెన్ కమ్ ఎనీ టైమ్ బిఫోర్ 10, యూ కెన్ లీవ్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 3. ఈ 10 to 3 అనే ఈ 5 గంటల్ని కోర్ అవర్స్ అనేవాళ్ళు. దట్ కుడ్ బి డిఫరెంట్. ఒక్కొక్క కంపెనీలో 9 to 2 పెట్టుకోవచ్చు, కొంతమంది 11 to 4 పెట్టుకోవచ్చు. ఏదో ఒక విండోని, ఒక 4-5 అవర్స్ని కోర్ అవర్స్గా పెట్టుకుని దానికి ముందు మీరు ఎప్పుడైనా రావచ్చు, దాని తర్వాత మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఒకవేళ 8 గంటలు పనిచేయాలనే కండిషన్ ఏదైనా ఉంటే అకార్డింగ్లీ మీరు ఆ షెడ్యూల్ని మేనేజ్ చేసుకుంటారు. ఈ కోర్ అవర్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, మీరు వారంలో ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అని అనుకుంటున్నాం కాబట్టి, లేదా రోజు వస్తున్నారు కాబట్టి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వచ్చి ఒక్కొక్క టైంలో వెళ్ళిపోతున్నారు కాబట్టి, కామన్గా టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టీమ్ మీటింగ్స్ ఏమైనా జరగాలంటే, కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలనుకుంటే, కొత్త విషయాలు చర్చ చేయాలనుకుంటే అందరూ ఉండాలి కాబట్టి ఆ టైంలో ఉండమని చెప్పేవాళ్ళు. మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు, రావాల్సి వచ్చినప్పుడు, ఒకవేళ అలాంటి మీటింగ్స్ ఏమైనా ఉన్నప్పుడు. సో కొంతవరకు పర్వాలేదు, ఫ్లెక్సిబుల్గానే అనిపించేది. ఆ తర్వాత ల్యాప్టాప్స్ ఇచ్చారు, మీరు ఇంటి దగ్గర నుంచి కూడా పనిచేయచ్చు అన్నారు. అప్పట్లో మొబైల్ ఫోన్స్ అంతగా లేవు. మొబైల్ ఫోన్స్ ఉండి చిన్న ఫోన్స్, ఇది జస్ట్ కీప్యాడ్ ఉండేది, వాయిస్ కాల్ వరకు పనిచేసేది, ఆడియో వరకు. అవి తర్వాత మెసేజింగ్ సిస్టమ్స్గా ఉపయోగపడినాయి, పేజర్స్గా ఉపయోగపడినాయి. ఇలా అది కూడా ఇవాల్వ్ అవుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే మనకి మీరు ఇంటి దగ్గర నుంచి పనిచేయచ్చు, ఈ ల్యాప్టాప్ మీతో తీసుకెళ్ళొచ్చు అని అన్నారో, ఫస్ట్లో చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. మనం రోజు గంట సేపు ప్రయాణం చేసి ఆఫీస్కి రావసరం లేదు, మనం ఇంటి దగ్గర నుంచి కూడా పనిచేయచ్చు. మనం ఒకవేళ ఉదయం ఏదన్నా పని ఉంటే చూసుకొని, బికాజ్ అన్లిమిటెడ్ సిక్ అన్నారు కాబట్టి తర్వాత వచ్చి మళ్ళీ పని చేసుకోవచ్చు. కొద్దిగా ఈవినింగ్ అయినా పని చేయొచ్చు, కొద్దిగా లేట్ అయినా పని చేయొచ్చు. ఇలా ఏమైందంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ని చూసుకుంటూనే వర్క్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ, వర్క్ కంప్లీట్ చేస్తూ ఒక కొత్త కల్చర్కి అలవాటయ్యారు. ఆ తర్వాత 2010 ఆ టైంకి వచ్చేసరికి దిస్ హెస్ బికమ్ ఏ యూనివర్సల్ ఫినామినా. దాదాపుగా అన్ని కంపెనీస్ వాళ్ళు ఇలాంటి ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. మీరు ల్యాప్టాప్స్ పెట్టుకోవచ్చు, కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్స్ను కూడా వాడుకోవచ్చు, ఇంటర్నెట్ ఎటు ఉంది, బ్యాండ్ విడ్త్ ఎలాగో మీకు అవైలబుల్గా ఉంది, మీ ఇంట్లో కూడా కంప్యూటర్ ఉంది, వర్క్కి సంబంధించిన ఈ ల్యాప్టాప్ కూడా మీరు తీసుకెళ్ళచ్చు. అవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, డేస్ ఆర్ ఫ్లెక్సిబుల్. మీరు రావాల్సిన టైంలో రావాల్సిన రోజుల్లోనే రావాలి ఆఫీస్కి, అదర్వైజ్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇలా ఏం చేశారంటే ఒక మిక్స్డ్, ఒక హైబ్రిడ్ సిస్టమ్ ఆఫ్ వర్క్ కల్చర్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇవాల్వ్ అయింది, దానికి అందరూ కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఇది రాను 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 ఇండివిజువల్స్కి చాలా ట్యాక్సింగ్గా, అంటే భారంగా తయారైంది. ఎందుకు? మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, 8ంటికి బయలుదేరి వెళ్తారు, లేదా 9ంటికి బయలుదేరి వెళ్తారు, లేదా 7ంటికి బయలుదేరి, వాట్ ఎవర్ ఈజ్ యువర్ షెడ్యూల్. మీరు ఆ టైం ప్రకారంగా ఇంట్లో నుంచి బయలుదేరి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. అక్కడ ఏదో పని చేస్తారు కొంతసేపు, 5ంటికో 4ంటికో 3ంటికో, ఆ 8 గంటలు అయిపోయిన తర్వాత మీరు నా ఆఫీస్ అవర్స్ అయిపోయినాయి అనుకుంటారు, బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. ఇక ఆ తర్వాత మీకు వర్క్కి పెద్దగా అటాచ్మెంట్ లేదు. మీరు రిమోట్గా చేయగలిగే ఫీచర్స్ కూడా ఆ రోజుల్లో తక్కువ. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ పెరుగుతూ మీరు ఎక్కడి నుంచైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా పని చేయొచ్చు, ఏ టైంలోనైనా పని చేయొచ్చు, రాత్రైనా పని చేయొచ్చు, పగలైనా పని చేయొచ్చు, యూ ఫిగర్ అవుట్ యువర్ షెడ్యూల్ అని ఎప్పుడైతే అన్నారో, అది ఫస్ట్లో చాలా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ సిస్టమ్ అని నాలాంటి వాళ్ళు కూడా ఇట్స్ వెరీ ఫ్లెక్సిబుల్, ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ గుడ్ ఫర్ పీపుల్ అని మేము కూడా అమాయకంగా దాన్ని ప్రమోట్ చేసి, సమర్థించి, ఆనందించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేసేసింది. ఇవాళ
ఎస్పెషల్లీ టెక్నాలజీ డ్రివెన్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్లో పనిచేసే వాళ్ళకి ఇంకా కొంత ఆఫీస్ అవర్స్ అని, షిఫ్ట్లని, వాళ్ళకి ఫిక్స్డ్ అవర్స్ అని ఉన్నాయి. కానీ కొద్దిగా నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, ఐటీ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి, ఫార్మస్యూటికల్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి, ఆన్ ద R&D సైడ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైడ్, అలాగే కన్సల్టింగ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి, మెడికల్ కన్సల్టింగ్లో పనిచేసే వాళ్ళకి, వీళ్ళకి నిజంగా ఒక పర్టికులర్ ఆఫీస్ అవర్స్ అంటూ ఏం లేవు. అది ఇండివిజువల్గా కొంత ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది అనేది మన ఆశ. కానీ యు ఆర్ ఆల్వేస్ ఆన్, మీరు అన్ని వేళలా అందుబాటులో ఉంటారనేది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఏమైంది? దెర్ ఆర్ నో ఆఫీస్ అవర్స్, యు ఆర్ ఎట్ యువర్ లిబర్టీ. మీరు కావాలనుకున్నప్పుడు పని చేయొచ్చు, లేదనుకున్నప్పుడు లేదంటున్నాం. కానీ ఫ్రమ్ ద అదర్ సైడ్ ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ యు ఆర్ అవైలబుల్, మీరు అందుబాటులో ఉన్నారనేది ఎక్స్పెక్టేషన్. మీ ఆఫీస్ నుంచి 6ంటికి ఫోన్ చేయొచ్చు, 7ంటికి ఫోన్ చేయొచ్చు, 9ంటికి చేయొచ్చు, రాత్రి 9ంటికి చేయొచ్చు, రాత్రి 11ంటికి కూడా చేయొచ్చు. బికాజ్ ఆ టైంలో పనిచేస్తున్న వాళ్ళకి ఏదైనా అవసరమైతే మీరు ఒక కొలీగ్ అనో, మీరు టీమ్ మెంబర్ అనో, మీరు మేనేజర్ అనో, మీరు సూపర్వైజర్ అనో, మీరు బాస్ అనో, ఏదో ఒక టైటిల్లో ఏదో ఒక పొజిషన్లో మీరు కూడా ఉంటారు. కాబట్టి మీతో అవసరం పడిన వాళ్ళందరూ కూడా మీకు ఫోన్ చేయొచ్చు, మీతో ఆడియో కాల్ మాట్లాడవచ్చు, మీతో వీడియో కాల్ మాట్లాడవచ్చు, మిమ్మల్ని గ్రూప్ డిస్కషన్లోకి తీసుకోవచ్చు, మిమ్మల్ని టెలికాన్ఫరెన్స్లోకి తీసుకోవచ్చు, మిమ్మల్ని వీడియో కాన్ఫరెన్స్లోకి తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ మీ ఊరు వాళ్ళే కాదు, మీ దేశం వాళ్ళే కాదు, అక్రాస్ ద గ్లోబ్ పర్సన్స్, డిఫరెంట్ టైం జోన్స్లో ఉన్న పర్సన్స్ ఈ మీటింగ్లో ఉండొచ్చు. మరి ఇప్పుడు మీ మీద ఎంత ప్రెషర్ పెరుగుతుందో చూడండి. మీరు ఆల్వేస్ ఆన్ అనేది ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది అని కొంతమంది మేనేజ్మెంట్ గురూస్ ఒకప్పుడు ప్రమోట్ చేసినప్పటికీ, ఈ ఆల్వేస్ ఆన్, యు ఆర్ ఆల్వేస్ అవైలబుల్ అనే ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో, దట్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పర్సనల్ డిఫికల్టీస్, ఫ్యామిలీ డిఫికల్టీస్ అండ్ సోషల్ డిఫికల్టీస్ అమాంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనగానే నేను ఏదో హైటెక్ ఇండస్ట్రీ అనో, బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు చేసిన వాళ్ళకనో, పెద్ద పెద్ద డాక్టర్స్ కనో అలా అని కూడా నేనేమంటలేదు. దీనికి అసోసియేటెడ్గా అన్ని లెవెల్స్లో వాళ్ళు కూడా ఉంటారు. ఒక పెద్ద డాక్టర్ గారు పనిచేయాలి, నైట్ టైం పనిచేయాలి, డే టైం పనిచేయాలి, రేడియాలజిస్టు రౌండ్ ద క్లాక్ పనిచేయాలన్నప్పుడు ఆయన ఒక్కడే కాదు కదా, ఆయనకు తోడు మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆయన సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటుంది కదా. అలాగే ఒక టెక్నాలజిస్టు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు, ప్రాజెక్టు స్పాన్సర్ వచ్చేసేమో గ్లోబ్కి మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న అమెరికన్ కంపెనీ. మరి అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇంజనీర్స్ వచ్చేసి కొంతమంది ఈస్ట్ ఏషియాలో ఉన్నారు, కొంతమంది వెస్ట్ ఏషియాలో ఉన్నారు, కొంతమంది యూరోప్లో ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు అనుకోండి. ఒకళ్ళకి ప్రాపర్ డే టైము, వర్కింగ్ అవర్స్ అనే ఫీల్ ఉన్నప్పుడు ఇంకొకళ్ళకి అది ఇంకొక టైం జోన్ అయి ఉండొచ్చు. అంటే నిద్రపోయే టైం అయి ఉండొచ్చు, ఈవినింగ్ టైం అయి ఉండొచ్చు, పిల్లలతో ఆడుకునే టైం అయి ఉండొచ్చు. సో ఏం జరిగింది, మనకి టెక్నాలజీ పెరగటం అనేది ఆఫీసుకి వెళ్ళటం రావటం అనే దాన్ని ఆ విషయంలో హెల్ప్ చేసినప్పటికీ, ఆఫీస్ అవర్సు, వర్క్ ప్లేసు అనే కాన్సెప్ట్స్ని బ్లర్ చేసేసింది. ఇవన్నీ మసకబారిపోయినాయి. ఇంకొప్పుడు మనకు అర్థం కావట్లేదు ఏది ఆఫీస్ అవర్సో, ఏది వర్కో, ఏది వర్క్ ప్లేసో, ఏది రెసిడెన్షియల్ ప్లేసో, ఏది రిక్రియేషనల్ ప్లేసో, ఏది లైబ్రరీనో, ఏది షాపో. ఈ డిఫరెన్సెస్ ఏమి లేవు. వేర్ ఎవర్ యు ఆర్, దట్స్ యువర్ వర్క్ ప్లేస్. వాట్ ఎవర్ మే బి ద టైమ్, దట్స్ యువర్ ఆఫీస్ అవర్స్. ఈ ఫ్లెక్సిబిలిటీ నిజంగా
ఒక సీరియస్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. దీన్ని ఎక్కువగా పనిచేసి అలసిపోవటాన్ని గతంలో కూడా ఉండేది, అది దాన్ని బర్న్అవుట్ అని అనేవాళ్ళు. ఆ బర్నింగ్ అవుట్ అనే ఫినామినా ఇప్పుడు ఇండస్ట్రీలో, ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న వాళ్ళకే కాదు, ఏసీ రూముల్లో ఉండి, ఆఫీసుల్లో ఉండి పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పనిచేస్తున్న టైం లైన్స్ పెరిగినాయి, పనిచేస్తున్న టైమ్స్ అబ్రప్ట్గా, ఆడ్గా, రౌండ్ ద క్లాక్ తయారైనవి. వర్క్ ఫోర్సు మన ఊరు, మన స్టేటుని దాటిపోయి మన దేశము లేదంటే ఇతర దేశాలు, ఎంటైర్ గ్లోబ్ని కవర్ చేసే విధంగా వర్క్ ఫోర్స్ ఉంది. ప్రొఫెషనల్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు ఆల్ అరౌండ్. ఆపరేషన్స్ రౌండ్ ద క్లాక్ జరుగుతున్నాయి, థ్యాంక్స్ టు కంప్యూటర్స్, థ్యాంక్స్ టు ఇంటర్నెట్. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనిషి బర్న్అవుట్ అవుతున్నాడు, ఎంప్లాయీస్ ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, దే ఆర్ అనేబుల్ టు కోప్ అప్, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాళ్ళకి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు, వాళ్ళకి పిల్లలకి మధ్య రిలేషన్స్ డిస్టర్బ్ అవుతున్నప్పుడు, వాళ్ళు మన ఊర్లో ఉంటున్నారే కానీ మన ఊర్లో ఏ కార్యక్రమాల్లోనూ మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేయలేనప్పుడు, మన 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 సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేనప్పుడు, మన ఊరు, మన గ్రామానికి, మన సిటీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో మనస్ఫూర్తిగా పార్టిసిపేట్ చేయలేనప్పుడు ద లైఫ్ ఈజ్ టఫ్. తెలియకుండానే ప్రొఫెషనల్స్కి ఆ లైఫ్ చాలా ఇబ్బందికరంగాను, టఫ్గాను తయారవుతుంది. దాన్నే ఎట్ ఇండివిజువల్ లెవెల్ బర్న్అవుట్ అంటున్నారు. దాన్నే యునైటెడ్ నేషన్స్ ఒక ఆక్యుపేషనల్ ఫినామినాగా గుర్తించింది. ఇది జరుగుతుంది అని గుర్తించింది. ఏ మేరకు జరుగుతుందంటే, ఒక 20 సంవత్సరాల క్రితం సీనియర్ ఆఫీసర్స్లో ఎక్కువగా జరిగేది అది. ఇప్పుడు కోవిడ్ తర్వాత, కోవిడ్ కాలంలో మనం ఈ టెక్నాలజీస్ అన్నిటినీ వాడుకుని క్లాస్ రూమ్స్ కండక్ట్ చేసాం, హాస్పిటల్ కన్సల్టేషన్స్ కండక్ట్ చేసాం, నర్సింగు లేదా ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ని మనం టెక్నాలజీ వాడుకుని చేసాం. ఇలా నాట్ ఓన్లీ హైటెక్ కంపెనీస్, నాట్ ఓన్లీ నాలెడ్జ్ బేస్డ్ కంపెనీస్, ఆల్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ ప్లేసెస్లోకి ఈ టెక్నాలజీ వచ్చేసింది. కోవిడ్ తర్వాత చిన్నపిల్లలకు కూడా మనం ఈ స్మార్ట్ గ్యాజెట్స్, స్మార్ట్ ఫోన్స్ అనుకోండి, ట్యాబ్స్ అనుకోండి, కంప్యూటర్స్ అనుకోండి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ పర్సన్ ఫిజికల్గా క్లాసెస్ కండక్ట్ చేయడం ఇబ్బంది అయింది కాబట్టి. సో ఇప్పుడు చిన్న పెద్ద అనేది ఏం లేదు. ప్రాబబ్లీ ఎవరన్నా ఏజ్డ్ పీపుల్, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకో, తెలియకో, అవేర్నెస్ లేకో ఒక 5 to 10% మిగిలిపోయారేమో. కానీ ఆల్మోస్ట్ ఒక 1 year ఆ ఏజ్ దాటిన బేబీస్ దగ్గర నుంచి సీనియర్ సూపర్ సీనియర్ సిటిజన్స్ వరకు ఈ గ్యాడ్జెట్స్ని వాడుతున్నారు, టెక్నాలజీస్ని వాడుతున్నారు, రౌండ్ ద క్లాక్ వాడుతున్నారు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతున్నారు, వాళ్ళు ప్రొఫెషనల్గా పనిచేయటంలో హెల్ప్ కోసం వాడుతున్నారు, వాళ్ళు జాబ్ చేయడానికి వాడుతున్నారు. అన్ని రంగాల్లోకి ఈ టెక్నాలజీస్ వచ్చేసిన తర్వాత మరి మనకి బ్రేక్ ఎక్కడుంది? మనిషికి స్పేస్ ఎక్కడుంది? ఖాళీగా ఉండే స్పేస్ ఎక్కడుంది? ఎలోన్గా ఉండే స్పేస్ ఎక్కడుంది? ఇంట్రోస్పెక్ట్ చేయడానికి స్పేస్ ఎక్కడుంది? లేదా తన ఫ్రెండ్స్ తోటో, ఫ్యామిలీతోటో ప్రైవేట్గా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి స్పేస్ ఎక్కడుంది? ఇవాళ మనం ర్యాండమ్గా ఏ హౌస్కైనా ఎట్ ఎనీ టైం మీరు వెళ్ళి ఒక 4 కూర్చున్నారంటే 4 ఫోటో తీసి చూడండి. దాదాపుగా అందరి చేతిలో ఒకటి, కొన్ని సందర్భాల్లో మోర్ దాన్ 1 గ్యాడ్జెట్స్ ఉంటున్నాయి. వాళ్ళ గ్యాడ్జెట్స్ తోటి ఎంగేజ్ అయ్యి వాళ్ళు చేసుకోవాల్సినది పని అనుకోండి, ఎంటర్టైన్మెంట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, వాళ్ళ గ్యాడ్జెట్స్తో చేసుకుంటున్నారు. సో ఈ పర్సనల్ ఇంటరాక్షన్
షేరింగ్ ఆఫ్ ఎమోషన్స్ విత్ రియల్ పర్సన్స్, లేదా టేకింగ్ ఏ బ్రేక్ ఫ్రమ్ వర్క్. ఇప్పుడు నేను పని చేయట్లేదు, ఈ 2-3 గంటలు 4 గంటలు నాకు నా మీద ఎలాంటి ఒత్తిడి లేదు అనే సందర్భాలు లేవు. కాబట్టి ఈ బర్న్అవుట్ అనే ఫినామినా ఈజ్ నాట్ ఓన్లీ ఎ ఫినామినా ఎనీమోర్, ఐ థింక్ ఇట్ ఈస్ స్పీడిలీ, చాలా ఫాస్ట్గా ఈజ్ ఇవాల్వింగ్ ఇన్ టు ఏ మెడికల్ కండిషన్. డిసీజ్ అని అంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా డెఫినెట్గా దిస్ ఈజ్ ఏ హెల్త్ హ్యాజర్డ్ అని చాలామంది గుర్తించారు. ఈ పరిస్థితుల్లో ఏది వర్క్, ఏది పర్సనల్ లైఫ్, ఏది వర్క్ స్పేసు, ఏది ఫ్యామిలీ స్పేసు, ఏది బిజినెస్ స్పేసు, ఏది రెసిడెన్షియల్ స్పేసు అన్నది ఆ డిమార్కేషన్ అవసరం ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. దాన్ని ఆర్గనైజేషన్స్ కూడా గుర్తించాలి. దాన్ని ఆ ఆర్గనైజేషన్స్ని మేనేజ్ చేసే మేనేజర్స్, లీడర్స్ కూడా గుర్తించాలి. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి నేను వారంలో 1 రోజు 2 రోజులు సెలవు ఇస్తున్నాను, లేదంటే వాళ్ళకి బాగానే జీతాలు ఇస్తున్నాను, వాళ్ళకి క్యాంటీన్ మిగతా పర్క్స్ ఇస్తున్నాను, రాకపోకలకి ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటి పాజిటివ్గా టిక్ పెట్టుకుంటూ వచ్చినప్పటికీ వాళ్ళందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, వాళ్ళందరి దగ్గర ల్యాప్టాప్ ఉందనుకోండి, దాని యాక్సెస్ వాళ్ళకి 24 hours ఉందనుకోండి, యు ఆర్ నాట్ రియల్లీ గివింగ్ దెమ్ ఎనీ బ్రేక్. మీరు వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రేక్ ఇస్తూ ఉండొచ్చు, వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి బ్రేక్ ఇస్తూ ఉండొచ్చు, కానీ నిజంగా వాళ్ళకి ఆ బ్రేక్ లేదు. సో ఇండివిజువల్స్కి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, వాళ్ళల్లో ఆ డిసిప్లిన్ని క్రియేట్ చేయాలి, వాళ్ళల్లో వర్క్కి ఎంతవరకు రిలేటెడ్గా ఎంతవరకు వాళ్ళు పార్టిసిపేట్ చేయాలో ఆయా వర్క్ ప్లేసెస్ని బట్టి, కంపెనీస్ని బట్టి, కంపెనీ పాలసీస్ని బట్టి ఫాలో అవ్వాలి. జస్ట్ బికాజ్ మీ వర్క్ ఫోర్స్ ఆల్ అరౌండ్ ద గ్లోబ్ ఉంది కాబట్టి మీరు కూడా ఆల్ అరౌండ్ ద క్లాక్ పనిచేయాలి అంటే ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అండ్ ఇట్ విల్ బ్రేక్ యూ డౌన్. సో ఈ అంశాలను కూడా కంపెనీస్ ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, ఐఎమ్ షూర్ దే ఆర్ వర్కింగ్ ఆల్ అరౌండ్ ద గ్లోబ్. వాళ్ళ మ్యాన్ పవరు అన్ని దేశాల నుంచి వాళ్ళకి ఇంజనీర్సు, ప్రొఫెషనల్స్ వాళ్ళకి పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రాజెక్ట్స్కి స్పాన్సర్స్ కూడా ఆల్ అరౌండ్ ద గ్లోబ్ ఉన్నారు. కాబట్టి లిటరల్గా ఆ ఇన్ఫోసిస్ అనే కంపెనీ, జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఫర్ ఎ నేమ్, నాట్ ఇన్ ఎనీ బ్యాడ్ వే. ఇన్ఫోసిస్ కాకపోతే, టీసీఎస్ కాకపోతే, యూ కెన్ నేమ్ ఎనీ ఆఫ్ ద కంపెనీస్, హండ్రెడ్స్ ఆఫ్ సచ్ కంపెనీస్. వాళ్ళందరి వర్క్ స్టైల్ గురించి, వాళ్ళందరి పరిస్థితిని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకున్న ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి వర్క్ ఫోర్స్ గ్లోబలైజ్డ్గా ఉంది, వాళ్ళ అసైన్మెంట్స్ గ్లోబలైజ్డ్గా ఉన్నాయి, వాళ్ళ ప్రాజెక్ట్ స్పాన్సర్స్ గ్లోబలైజ్డ్గా ఉన్నారు. అంటే రౌండ్ ద క్లాక్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు, టీసీఎస్ లాంటి కంపెనీలు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్. దాంట్లో ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తున్నటువంటి మీరు, మీ టీము, డిపెండింగ్ ఆన్ మీ టీంలో పనిచేస్తున్న వాళ్ళు గ్లోబల్గా ఎక్కడెక్కడ పొజిషన్ అయి ఉన్నారు, మీ ప్రాజెక్టు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి, మీ ప్రాజెక్టు ఏ టైం లైన్స్లో, ఏ టైం జోన్స్లో పనిచేయాలి, ఎప్పుడు పనిచేయాలి, ఎలా పనిచేయాలి, లేదా యాజ్ డెవలప్మెంట్ టీం అనుకోండి, టెస్టింగ్ టీం అనుకోండి, లేదా ఇంకొక సర్వీస్ టీమ్, ఆపరేషన్స్ టీం అనుకోండి, మీరు ఏ జోన్లో ఏ టైమ్స్లో పనిచేయాలి అనే క్లారిటీ ఐ థింక్ ఈజ్ నీడెడ్ ఫర్ టుడేస్ ప్రొఫెషనల్స్. కాబట్టి ఎస్పెషల్లీ యంగ్ ప్రొఫెషనల్స్, జాబ్స్ కోసం ఆలోచిస్తున్న వాళ్ళు, జాబ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు, మీరు యూ షుడ్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్. యూ మే నాట్ బీ ఏబుల్ టు కంట్రోల్. మీకు కొత్తగా జాబ్ కావాలని అది ఆశతో ఉన్నారు మీరు, ఆ యాస్పిరేషన్తో ఉన్నారు మీరేం కంట్రోల్ చేయలేరు. బట్ అట్లీస్ట్ యూ అండర్స్టాండ్, మీరు చేరుతున్న కంపెనీ, మీరు చేరుతున్నటువంటి ఈ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్లో పనిచేయమంటున్నారు, ఆ ప్రాజెక్టు స్పాన్సర్ ఎవరు, ఆ ప్రాజెక్టుకు సపోర్ట్ చేసే మ్యాన్ పవరు ఏ టైం జోన్స్లో ఉన్నారు అరౌండ్ ద వరల్డ్, ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు,
అందరూ మన ఊరు వాళ్ళే, మన సిటీ వాళ్ళే, మన స్టేట్ వాళ్ళే, స్పాన్సర్ కూడా మన స్టేటే, లేదంటే మన స్టేట్కి సంబంధించిన ఒక కంపెనీనే, మన కంట్రీకి సంబంధించిన ఒక కంపెనీనే, మనం అందరూ ఒకే టైం జోన్లో ఉన్నాం అనుకున్నప్పుడు ప్రాబబ్లీ థింగ్స్ ఆర్ నాట్ యాజ్ కాంప్లికేటెడ్. ఇది షిఫ్ట్స్లో పనిచేసే కంపెనీనా, సింగిల్ షిఫ్ట్లో పనిచేసే కంపెనీనా, ఆఫీస్ అవర్స్ ఏంటి, రాకపోకలు ఏంటి, క్యాంటీన్ ఫెసిలిటీ ఏంటి, మీకు నిజంగా బ్రేక్ ఇచ్చారన్నప్పుడు ఎలాంటి బ్రేక్ ఇస్తున్నారు, మీకు ఈ టెలిఫోన్లు క్యారీ చేసే వ్యవహారము, ల్యాప్టాప్లు ఇంటికి తీసుకెళ్లే వ్యవహారము, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ అవైలబుల్ ఆల్వేస్ అనే వ్యవహారాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు దీన్ని మేనేజ్ చేయాల్సిన పరిస్థితి కంపెనీస్కి ఏర్పడింది. వీటిని మేనేజ్ చేస్తూ, వీటిని మానిటర్ చేస్తూ, వీటిని రెగ్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది. ఎంప్లాయ్మెంట్ తోటి సరికాదు. ఒకప్పుడు వేజెస్ మీద డిస్కషన్ జరిగేది, అంటే జీతభత్యాల మీద. ఆ తర్వాత అది కూడా కాదు, పర్క్స్ మీద డిస్కషన్ జరిగింది. అంటే మీకు రాకపోకలకి బస్సు ఉందా, మీరు కూర్చోడానికి ఆఫీస్ ఉందా, మంచి టేబుల్ చైర్ ఉందా, పైన ఫ్యాన్ ఉందా, ఇప్పుడైతే ఏసీ ఉందా, అలాగే క్యాంటీన్ ఉందా మీకు, ఇవన్నీ కూడా పర్క్స్. అంటే సుఖవంతంగా, సౌఖ్యంగా మీరు చేయాలనుకున్న పని చేయగలగడం. అలాగే ఇండస్ట్రియల్ వర్కర్స్కి అయితే వాళ్ళకి సేఫ్టీ గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయా, బూట్స్ ఉన్నాయా, హ్యాట్స్ ఉన్నాయా, ప్రాపర్ అటైర్, ప్రాపర్ డ్రెస్, యూనిఫామ్స్ అవన్నీ ఉన్నాయా, గ్లౌజెస్ ఉన్నాయా, ఇవన్నీ చూస్తాం. ఆ స్టేజ్ దాటి ఇవాళ మనం ఇంకొక స్టేజ్లోకి వచ్చేసాం. నౌ యూఆర్ వరీడ్ అబౌట్ టైం. నీ ఎంప్లాయీ టైంని నువ్వు ఎంత వాడుకుంటున్నావు. ఒకప్పుడు ఫిజికల్ శక్తిని వాడారు, తర్వాత కొద్దిగా తెలివితేటలను కూడా వాడాం. నాలెడ్జ్ బేస్డ్ కంపెనీల్లో ఎక్కువగా మీ బ్రెయిన్ని వాడారు. నౌ ఇంకొక పారామీటర్ను కూడా వాడుతున్నారు. ఆఫీస్ అవర్స్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి మీరు రౌండ్ ద క్లాక్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ అవైలబుల్. కాబట్టి మీరు మరి 24 గంటలు వాడుతున్నట్టేనా? 24 గంటలు మీరు పనిలో ఉన్నట్టే కదా. మీరు 24 గంటలు పనిలో ఉంటూ మధ్య మధ్యలో తప్పక ఫిజికల్ బ్రేక్స్ తీసుకుంటున్నారు. I think the work culture is different now. The technologies have enabled us, empowered us, as well as entangled us. ఇలాంటి ఉచ్చులో చిక్కుకునేలాగా చేసినాయి టెక్నాలజీస్. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు డెఫినెట్గా వర్కింగ్ పీపుల్, ఆర్గనైజ్డ్ కానీ అన్ఆర్గనైజ్డ్ కానీ, అవి నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ లేదా ఫ్యాక్టరీస్ కానీ, ఇవాళ అన్నిట్లోనూ టెక్నాలజీ ఈజ్ పర్వేజివ్. టెక్నాలజీ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. రౌండ్ ద క్లాక్ పీపుల్ ఆర్ వర్కింగ్. గ్లోబలైజ్డ్ ఎన్వైర్న్మెంట్లో పనిచేస్తున్నారు. గ్లోబ్ అంతా కూడా ఒక విలేజ్ లాగా తయారైపోయింది. మన కొలీగ్స్ ఇక్కడే కాదు, ఎక్కడో ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు, వేరే టైం జోన్లో ఉన్నారు, వేరే కాంటినెంట్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎంప్లాయీ సేఫ్టీ బికమ్స్ ఇంపార్టెంట్. ఎంప్లాయీ హెల్త్ బికమ్స్, అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ హెల్త్ బికమ్స్ ఇంపార్టెంట్. వీటి మీద కొంత చర్చ జరగాలి. వర్క్ ప్లేస్ ఏదైనా కావచ్చు. స్కూల్ ఏంటి, పిల్లలు చదువుకుంటారు, ఆడుకుంటారని మనం అనుకుంటాం. కానీ స్కూల్లో పనిచేసే టీచర్స్, ఇట్ ఈజ్ వర్క్ ఫర్ దెమ్. డే ఆఫ్టర్ డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వాళ్ళు అదే పని చేస్తారు. దే ఆర్ ప్రొఫెషనల్స్. వాళ్ళకి సేఫ్టీ ఉండాలి, వాళ్ళకి ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. పిల్లలకి వేరే రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ గ్యాడ్జెట్స్ ఎంతవరకు వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడకూడదు, ఎందుకు వాడకూడదు, దీని మీద ఒక ఫ్రేమ్వర్క్, ఒక డిసిప్లిన్ పేరెంట్స్కి అర్థం కావాలి. కొద్దిగా పెద్ద పిల్లలైతే పిల్లలకి అర్థమయ్యేలాగా మనం ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఏది వర్కో, ఏది పర్సనల్ లైఫో, ఎప్పుడు ఫోన్ తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోకూడదో ఆ బౌండరీస్ క్లియర్గా. మనకు అందుబాటులోకి వచ్చినటువంటి ఈ గ్యాడ్జెట్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మోస్ట్లీ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. మనంతటా మనం అర్థం చేసుకోవాలి. మన ఫ్యామిలీలో ఎవరెవరు ఎందుకు ఎప్పుడు వాడుతున్నారో మనం అర్థం చేసుకుని దాన్ని మానిటర్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవాలి.
అదే ఒక స్కూల్ సెట్టింగ్లోనో వర్క్ ప్లేస్ సెట్టింగ్లోనో ఆ స్కూల్ మేనేజ్మెంట్కి, అలాగే ఆ వర్క్ ప్లేస్ మేనేజ్మెంట్కి, ఆ కంపెనీ అయితే కంపెనీ వాళ్ళకి, ప్రభుత్వం ఆఫీస్ అయితే ప్రభుత్వం వాళ్ళకి కూడా దీని మీద డెఫినెట్గా ఒక క్లియర్ పాలసీ ఉండాలి. ఏ టైంలో ఈవెన్ ఫర్ అఫీషియల్ వర్క్ ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళు అందుబాటులో ఉండగలరు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఫోన్ కాల్ తీసుకోగలరు, ఏ టైం నుంచి ఏ టైం వరకు మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయగలరు. బియాండ్ దట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎంప్లాయీస్ టు బీ అవైలబుల్. అది మంచిది కాదు. మనకు అనిపించవచ్చు మొదట్లో ఎక్కువసేపు పనిచేస్తున్నారు, మన వాళ్ళు అందరూ అందుబాటులో ఉన్నారు, రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉన్నారు అని అనుకోవచ్చు. కానీ షిఫ్ట్స్లో కొంతమంది కొన్ని అవర్స్లో మాత్రమే అందుబాటులో ఉండాలి. మీరు కావాలంటే ఒక ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురికి డివైడ్ చేయండి, అలాట్ చేయండి. ఇదిగో ఈ 8 అవర్స్లో పలానా ఆయన అందుబాటులో ఉంటాడు, ఈ 8 అవర్స్లో పలానా ఆయన అందుబాటులో ఉంటాడు, ఈ 8 అవర్స్లో పలానా ఆయన. దట్ వే ఆ ఇండివిజువల్కి ఎక్స్పెక్టేషన్స్ విల్ బీ క్లియర్. వాళ్ళు ఏ టైంలో అందుబాటులో ఉండాలో, ఏ టైంలో ఉండవసరం లేదో ఆ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది. అలాగే వర్క్ స్పేసెస్లో, ఎస్పెషలీ నాలెడ్జ్ వర్క్ ప్లేసెస్లో, కన్సల్టింగ్ ప్లేసెస్లో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జోన్స్లో, వీటన్నిటిలో కూడా మనం వాడుతున్న టెక్నాలజీని ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్, ఇఫ్ వీ డు నాట్ డిమార్కేట్ దేనికోసం మనం వాడుతున్నామో, ఎంతసేపు వాడుతున్నామో, మనం దాన్ని ఆ డిమార్కేషన్ లేకపోతే ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్. మనం 24 అవర్స్ కూడా ఈ గ్యాడ్జెట్స్ మనకి ఆ ఇన్ఫర్మేషన్ డంప్ చేస్తూనే ఉన్నాయి. మనం దాన్ని ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. అది మనకు ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా కానీ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ వాచింగ్ ఏదో ఆ స్మార్ట్ ఫోన్ పెట్టుకుని ఒక వీడియోనో, ఒక రీల్సో, ఒక స్టోరీనో, ఒక మూవీనో, ఒక సాంగ్ చూస్తున్నాను అనుకోండి, ఇట్స్ నాట్ నెసెసరీలీ ఎంటర్టైన్మెంట్ రౌండ్ ద క్లాక్. కొంతసేపు అది ఎంటర్టైన్మెంట్గా కౌంట్ అవుద్ది. రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ మై బ్రెయిన్ హ్యాస్ టు ప్రాసెస్, మై ఇయర్స్ ప్రాసెస్ చేయాలి, నా కళ్ళు ప్రాసెస్ చేయాలి. సో ఇట్స్ వెరీ ట్యాక్సింగ్ అండ్ ఈజ్ ఫిజికల్లీ వెరీ హార్మ్ఫుల్. అది వర్క్ అయినా అంతే. సో ఇవన్నీ అర్థం చేసుకుని మేనేజర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ టీమ్స్కి వాళ్ళ టీమ్స్ని వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎలాంటి పని చేయమంటున్నారు, ఏ టైమ్స్లో చేయమంటున్నారు, ఎంత మేరకు చేయమంటున్నారు అన్నది ఐ థింక్ ఈజ్ అ న్యూ డైమెన్షన్ ఫర్ మేనేజింగ్ వర్క్ ప్లేసెస్. ఒకప్పుడు మనం వేజెస్, తర్వాత సేఫ్టీ, తర్వాత సెక్యూరిటీ అంతవరకు ఆలోచించాం. ఇవాళ ఆ సేఫ్టీలో, హెల్త్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా మనం ఎంత మేరకు ఈ గ్యాడ్జెట్స్ని వాడాలని డిమాండ్ చేస్తున్నాము, ఏ టైమ్స్లో వాడాలని డిమాండ్ చేస్తున్నాము, రౌండ్ ద క్లాక్ మన ఎంప్లాయీస్కి ఈ గ్యాడ్జెట్స్ని, ఈ స్మార్ట్ ఫోన్ని, ఈ ల్యాప్టాప్ని, ఇంకో దాన్ని అటాచ్ చేయటం వల్ల, వాళ్ళు ఆల్వేస్ దే షుడ్ బి అవైలబుల్ అనే కండిషన్ పెట్టడం వల్ల, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉండటం వల్ల, మన ద్వారా మన కస్టమర్స్కి ఉండటం వల్ల ఐ థింక్ ఇట్స్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు ఇండివిజువల్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఓవరాల్గా వర్క్ ప్లేస్ సేఫ్టీలోకి తీసుకురావాలి. ఇది తీసుకురాకపోతే ఈ గ్యాడ్జెట్సే ఇండివిజువల్ స్పేస్ని ఆక్రమించేసి, ఇండివిజువల్స్కి పీస్ లేకుండా, పర్సనల్ స్పేస్ లేకుండా, రిలాక్స్ అవ్వడానికి అవకాశం లేకుండా వాళ్ళని ఆల్మోస్ట్ అవి ఓవర్టేక్ చేసే పరిస్థితిలోకి వచ్చేసి హెల్త్ హ్యాజర్డ్లాగా తయారైనాయి. కాబట్టి మనం ఫ్రమ్ వర్క్ స్పేసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత చేయగలమో అంత చేయాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ ఆల్ మోడర్న్ మేనేజర్స్, వర్క్ ప్లేస్ మేనేజర్స్, బిజినెస్ మేనేజర్స్, బిజినెస్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ఇంకొక డైమెన్షన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ టైం. టైంని మన ఎంప్లాయీస్ ఎలా వాడుతున్నారు, ఎంత మేరకు వాడుతున్నారు, మన ఆఫీసు ఆ టైం మీద ఎలాంటి ఆబ్లిగేషన్స్ని క్రియేట్ చేస్తుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ని డ్రైవ్ చేస్తుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వటం కోసం మన ఎంప్లాయీస్ ఏ మేరకు ఆ టైంని ఎలకేట్ చేసి సఫర్ అవుతున్నారు అనేది కూడా గుర్తించాలి. ఇది జరిగితే ఐ థింక్ మనకి
వర్క్ అలాగే లైఫ్ ఇవి బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందు ఎట్ ద ఇండివిజువల్స్ లెవెల్ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎట్ ద ఆర్గనైజేషన్ లెవెల్ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నాట్ ఓన్లీ అవేర్నెస్, దానికి తగినటువంటి ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని మనం వీ నీడ్ టు డెవలప్ అండ్ కీప్ దెమ్ ఇన్ ప్లేస్. ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని మానిటర్ చేయాలి. అలాగే మీరు ప్రతి 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికో మీరు ఒక ఎంప్లాయీని ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఫర్ హిస్ పెర్ఫార్మెన్స్, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు యాడ్ దిస్ ఆల్సో. వాళ్ళు వాళ్ళ టైంని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారో కూడా ఒక కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్గా మనం మానిటర్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఎంప్లాయీస్ బాగా పని చేయటంతోనే సరికాదు, వాళ్ళు పని చేయని టైంలో, మన పని కాని టైంలో, రోజుకు 8 గంటలు మన ఆఫీస్ కోసం పనిచేస్తున్నారు, పని కోసం పనిచేస్తున్నారు అనుకుంటే మిగతా టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా టైంలో వాళ్ళ టైంని ఎలా ఉపయోగించుకుంటున్నారు, మిగతా టైమ్స్లో గ్యాడ్జెట్స్ను వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారు, లేదా గ్యాడ్జెట్స్ వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటున్నాయి, ఇది కూడా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో ఒకటిగా యాడ్ చేస్తూ మోడర్న్ వర్క్ ప్లేసెస్ని ఇంకొద్దిగా మోడర్నైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.